మత స్వేచ్ఛపై దాడి. అస్సాం బౌద్ధ సంస్థ మహాబోధి మందిర సమస్యను ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించనుంది. మహాబోధి మందిర పరిపాలనా హక్కులపై కొనసాగుతున్న వివాదంలో న్యాయం కోసం అన్ని దేశీయ ప్రయత్నాలు విఫలమవడంతో అస్సాం బౌద్ధ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ బరోవా బౌద్ధ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ అస్సాం FBBWAA ఈ సమస్యను ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించనున్నట్లు ప్రకటించింది. 1949 మహాబోధి మందిర చట్టం ప్రకారం పవిత్రమైన బౌద్ధ స్థలానికి బౌద్ధేతర వ్యక్తులకు పరిపాలనాధికారం ఇవ్వడం మత స్వేచ్ఛ మరియు రాజ్యాంగ హక్కుకు వ్యతిరేకమని వారు ఆరోపిస్తున్నారు. FBBWAA అధ్యక్షుడు సుభాష్ బరోవా మరియు ప్రధాన కార్యదర్శి శిబు తలాక్దార్ ఈ వ్యవహారాన్ని బౌద్ధ సమాజం భావోద్వేగాలపై శతాబ్ద కాలంగా కొనసాగుతున్న నిర్లక్ష్యం మరియు రాజ్య అస్పష్టతగా పేర్కొన్నారు. వారి ప్రకారం మహాబోధి మందిరం బౌద్ధ మతానికి పవిత్రమైన స్థలం. దాని పరిపాలనపై బౌద్ధేతర వ్యక్తుల నియంత్రణ బౌద్ధ విశ్వాసానికి మరియు భక్తికి అసహ్యమైనది. గత ఏడాది ఈ లక్ష్యంతో మహాబోధి మహావిహారముక్తి ఆందోళన ప్రారంభమైంది. అది మందిరాన్ని బౌద్ధేతర ప్రభావాల నుండి విముక్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇటీవల బుద్ధ జయంతి సందర్భంగా ఈ ఉద్యమానికి సంబంధించిన భిక్షు వినాచార్యపై దాడి మరియు ఆ తర్వాత అతని అదృశ్యం పరిస్థితిని మరింత క్లిష్టంగా ప్రమాదకరంగా మార్చింది. సుభాష్ బరోవా ఈ సంఘటనను బీహార్ ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యంగా పేర్కొని మహాబోధి వంటి గౌరవనీయమైన మత స్థలంలో భిక్షువుల సురక్షితం కాకపోతే బౌద్ధ మత స్వేచ్ఛ కూడా సురక్షితం కాదని అన్నారు. FBBWAA భారత రాష్ట్రపతి, ప్రధాని, గృహమంత్రి, బీహార్ ముఖ్యమంత్రి మరియు DGP వారికి నేరుగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మహాబోధి మందిరం పూర్తి పరిపాలన బౌద్ధ సమాజానికి ఇవ్వకపోతే వారు ఐక్యరాజ్య సమితిలో వివరణాత్మక పత్రాన్ని సమర్పిస్తామని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ చట్టం మరియు మహాబోధి మందిర చట్టం ఒకే గాయం. ఈ పరిస్థితి మాకు వక్ఫ్ సవరణ చట్ట వివాదాన్ని గుర్తు చేస్తోంది. అందులో ముస్లిం సమాజం ఇది ప్రశ్నిస్తోంది. వక్ఫ్ అల్లా పేరుతో ఉంటే రాష్ట్రం ఏ అధికారంతో దాని ఆస్తుల పరిపాలన చేయబడుతుంది? అదేవిధంగా బౌద్ధ సమాజం కూడా ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతోంది. మహాబోధి మందిరం బౌద్ధ మతానికి పవిత్రమైన స్థలం అయితే దాని పరిపాలనలో బౌద్ధేతర వ్యక్తుల జోక్యం ఏ రాజ్యాంగ లేదా నైతిక న్యాయంతో సాధ్యమవుతుంది? ఈ రెండు చట్టాలలో అణగారిన వర్గాల అభిప్రాయం ఒకటే. రాజ్యం తన మత నిరపేక్షతను ప్రకటించుకున్నప్పటికీ మత సంస్థలపై ఈ విధంగా అధికారం సాధించడం రాజ్యాంగానికి విరుద్ధం మాత్రమే కాకుండా అణగారిన వర్గాల మత గుర్తింపుపై ఒక ప్రణాళికాబద్ధమైన దాడిగా భావించబడుతుంది.